ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారాలతో పాటు నూతన స్పీకర్గా అయ్యన్న పాత్రుడు బాధ్యతలు స్వీకరించారు. నూతన స్పీకర్కి పలువురు అభినందనలు తెలుపుతూ స్పీకర్ గురించి, సభ హుందాతనం గురించి మాట్లాడారు. అసెంబ్లీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన అయ్యన్న పాత్రుడుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. తొలిసారిగా సభలో అడుగుపెట్టిన తనలాంటి వారికి అధ్యక్ష స్థానంలో కూర్చున్న అయ్యన్న పాత్రుడు రాజకీయ అనుభవం మార్గదర్శకంగా పనిచేస్తుందని చెప్పారు. ఇన్నాళ్లు అయ్యన్న వాడి వేడి చూసిన ప్రజలు ఇకపై ఆయన హుందాతనం చూస్తారని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే సామాజిక మాధ్యమాల్లో పవన్ కి సంబంధించిన 2 ఫోటోస్ వైరల్ గా మారాయి. ఒక ఫోటో ద్వారా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిజ జీవితంలో కూడా రియల్ హీరో అనిపించుకున్నారు. వకీల్ సాబ్ సినిమాలో ఓ మహిళా పోలీసుకు పవన్ షేక్ హ్యాండ్ ఇస్తారు. అలాంటి సన్నివేశమే ఏపీ అసెంబ్లీలో ఆవిష్కృతమైంది. స్పీకర్ కి ధన్యవాదాలు తెలిపిన అనంతరం స్పీకర్ పక్కన నిల్చున్న సిబ్బందికి సైతం షేక్ హ్యాండ్ ఇచ్చి ముందుకు కదిలారు. దీంతో పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ లోనూ రియల్ హీరో అని అభినందనలు ఉప్పొంగుతున్నాయి. ఇదే సమయంలో మార్ఫింగ్ ఫోటో కూడా తెగ చక్కర్లు కొడుతుంది. అసెంబ్లీలో పవన్ కళ్యాణ్, జగన్ షేక్ హ్యాండ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రమాణ స్వీకారం తర్వాత పవన్ కళ్యాణ్, జగన్ కలిసినట్లు ఫోటో చక్కర్లు కొడుతోంది. కానీ వీరిద్దరూ కలిసి ఉన్న విజువల్స్ అసెంబ్లీలో ఎక్కడ కనిపించలేదు. కానీ వీరు కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్న ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. అది చూస్తే స్పీకర్ను కలిసి శుభాకాంక్షలు చెప్తున్న 2 ఫోటోలను కలిపి ఫేక్ ఫోటో క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారని స్పష్టమవుతుంది. ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్, జగన్ ఇద్దరు వేర్వేరుగా స్పీకర్ని కలిశారు. ఇక జగన్ స్పీకర్ని కలిసిన పిక్లో స్పీకర్ ప్లేస్లో పవన్ని పెట్టి ఫోటోస్ వైరల్ చేసినట్టు ఆ ఫోటోస్ చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. ఇవి ఫేక్ ఫోటోస్లే అయినా వైరల్గా మారాయి. ఇక పవన్ 2వ రోజు సభకు వచ్చి స్పీకర్ గురించి మాట్లాడగా జగన్ 2వ రోజు సభకు రాలేదు. ఆయన పులివెందుల పర్యటనకు వెళ్లారు. ఆయనే కాదు, వైసీపీ సభ్యులు ఎవరు కూడా 2వ రోజు సభకు రాలేదు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పీకర్ని చైర్ వద్దకు తీసుకువెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.